అందరు హీరోయిన్లలో ఒకరైనప్పుడు ఎక్స్పోజింగ్ చేసిన గ్లామర్ కనిపించిన లొట్టలేసుకుంటూ చూస్తారు. అదే ఒక హీరోకి భార్య కాబోతోందని తెలిసిన, ఒక పెద్దింటి సినిమా కుటుంబానికి కోడలవుతోందని తెలిసిన ఆ హీరోయిన్ చూసే దృష్టి మారిపోతోంది. బాలీవుడ్ జనాల మాట ఎలా ఉన్నా దక్షిణాదిలో ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ. నాగ చైతన్యాన్ని చేసుకుంటున్న అక్కినేని కుటుంబంలోకి కోడలిగా అడుగు పెడుతున్నా కానీ తనని మాత్రం అందరూ హీరోయిన్లా చూడమని సమంత కోరుకుంటోంది. చైతన్యకి కాబోయే భార్యగా తనకున్న గుర్తింపు మారిపోకూడదనేది ఆమె కోరిక. కానీ సెంటిమెంటల్ ఫూల్స్ ఎక్కువగా ఉండే దక్షిణాదిలో అది జరగని పని. సమంత స్కిన్ షోని యాక్సెప్ట్ చేయలేని కొందరు ఆమెని తిడుతూ మెసేజ్లు పంపిస్తున్నారు. ఎక్స్పోజింగ్ ని ఇష్టపడే సగటు హీరోయిన్ల ఆడవాళ్ల క్యారెక్టర్ ని వాళ్లు వేసుకునే బట్టల్ని బట్టి జడ్జ్ చేస్తారా అంటూ స్పందిస్తోంది. అసలు సమంతకి ఇప్పుడు స్కిన్ షో చేయాల్సిన అవసరం ఏంటి? ఏ మెసేజ్ పంపిద్దామని రివీలింగ్ కాస్ట్యూమ్స్ లో స్టిల్స్ దిగుతోందంటూ అక్కినేని వీరాభిమానులు ప్రశ్నిస్తున్నారు. నాగార్జునతో పెళ్లి తర్వాత అమల, సూర్యని పెళ్లి చేసుకుని జ్యోతిక వారి కుటుంబ గౌరవానికి తగ్గట్టు నడుచుకున్నప్పుడు సమంత ఎందుకని తన అందానికి ఇంకా కాంప్లిమెంట్స్ కోరుకుంటోందని వారు అడుగుతున్నారు. వారి వాదన కూడా నిజమే. కానీ పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగాలని చూస్తున్న సమంత ఎప్పటిలా తానిప్పుడు గ్లామర్ పాత్రలకి సిద్ధమేనని సంకేతాలని సినిమా వాళ్ళకి పంపించడానికే ఈ తపన పడుతున్నట్టుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.